హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లెమన్ని ఇలా పిండేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ముక్కలకు పట్టియాలి. ఇలా పట్టించి వాష్ చేయడం వల్ల చికెన్ అనేది నీసు వాసన లేకుండా పోతుంది. అలాగే ముక్క కూడా మంచి టెండర్నెస్ వస్తుంది. ఇప్పుడు చికెన్కి కొద్దిగా పసుపును, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, పెరుగు కూడా, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా పట్టించుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 5-6 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. టమాటాలు 2 కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బగారా దినుసులు వేసుకోవాలి. ఒక 2 బగారా ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, అలాగే 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ బగారా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన లేకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కర్రీ అంతా అడగంటిపోయి టేస్ట్ కుదరదు. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని ఇవి కూడా పచ్చివాసన లేకుండా ఉండేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల చికెన్లో మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది ఏమో కర్రీ అయిపోయాక వేస్తారు, కొంతమంది ఏమో ముందుగానే ఫ్రై చేస్తారు. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా మంచి టెండర్నెస్ ఉంటుంది, మెత్తగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ అంతా వేసేసుకున్నాక ఒకసారి ఉల్లిపాయలు అన్నీ వీటన్నిటిని కలుపుకొని చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ ఊరేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపు అయ్యాక చికెన్ నుంచి ఇట్లా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. టమాటాలన్నీ మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇట్లా టమాటాలు కూడా వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, పల్చగా ఉండకుండా. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ నుంచి వాటర్ అనేది ఊరుతాయి. ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొన్ని వాటర్ వేసేసుకొని వాటన్నిటిని ఒకసారి చేయితో కలుపుకొని ఆ వాటర్ని కర్రీలో వేసేస్తున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ నుంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తురుము వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే
వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.